అమ్మా నాగమ్మ, నా భర్తని చంపాలనుకునే నీ ప్రయత్నం నెరవేరడం లేదు కాబట్టి కేకుల విషాన్ని చిమ్మి మొత్తం అందరినీ చంపాలనుకున్నావన్నమాట. నేనెవ్వరిని చంపడానికి రాలేదు, మిమ్మల్ని కాపాడదామనే వచ్చాను. ఏమండి, మనం విషం కలిపిన విషయం తెలిసిందా? నువ్వే బయట పెట్టేటట్టున్నావు. నువ్వు నా భర్తని చంపాలనుకుంటున్నా. నేనింకా ఈ ఇంటి ఇలవేల్పుగానే దేవతగానే పూజిస్తున్నాను. ఆ కేక్లో విషం ఉన్నట్టు కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యం కనిపిస్తున్నా కూడా అబద్ధాలు చెప్పి మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావా? దేవతలకు కూడా అబద్ధాలు చెప్తారని, ఒకరిని చంపడం కోసం అందరినీ చంపాలనుకునేంత దుర్మార్గం చేస్తావని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. మమ్మల్ని అందరినీ చంపాలనుకుంటున్నావంటే నువ్వు దేవతవి కాదు. దయ, జాలి, కరుణ, కనికరం ఏమీ లేని ప్రాణమున్న బండరాయివి. నీ నాగజాతి లక్షణాల గురించి, ధర్మ అధర్మాల గురించి చెప్పే నువ్వు ఇంత మోసానికి పాల్పడ్డావంటే నువ్వు దేవతవి కాదు. నిలువెల్ల కుతంత్రాలతో విషం నింపుకున్న విష పురుగువి. నువ్వసలు ఆపు, ఆపు. నేను అర్జున్ని చంపుతానని శపథం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అలాంటప్పుడు నీ భర్తని చంపడం కోసం మిమ్మల్ని అందరినీ ఎందుకు చంపుతానో? నేను అలా చంపాలనుకుంటే అర్జున్ని చంపడానికి అడ్డుగా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఎప్పుడో చంపేసేదాన్ని. నిజమేంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు. పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కోసం నీతి నియమాల్ని మర్చిపోయి కుట్రలు పన్నడం మా నాగజాతి లక్షణం కాదు. నన్ను మీ ఇంటి ఇలవెల్పుగా పూజించే మిమ్మల్ని కాపాడడం నా ధర్మం, నా బాధ్యత. అందుకే అందులో విషం ఉందని గ్రహించాను కాబట్టే మీ అందరి ప్రాణాలు పోకుండా మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. నువ్వు చేయాలనుకున్న మోసం, ద్రోహం మా అందరికీ తెలిసిపోయింది కాబట్టి అబద్ధాలు చెప్పి మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావమ్మా. మాకు నీకున్న శక్తులు, మహిమలు ఏమీ లేవు. నీలాగా దేవతలం కాకపోయినా నువ్వు చెప్పే అబద్ధాల్ని నమ్మేంత పిచ్చి వాళ్ళం కాదు. నా ఒక్కరిని చంపడం కోసం ఇంతమందిని చంపాలనుకుంటున్నావంటే ఇది అత్యంత దారుణమని, రాక్షసత్వమని నీకు అనిపించడం లేదా నాకమ్మా? నేరాలు, హత్యలు చేసేవాళ్ళు కూడా కక్ష కట్టిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటారే తప్ప వాళ్ళ పగకి సంబంధం లేని వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకోరు. నువ్వు అలాంటి వాళ్ళకంటే దారుణంగా ఎలా ఆలోచించగలుగుతావు నాగమ్మా? నా ప్రాణాలు తీయడం కోసం వీళ్ళందరి ప్రాణాలు తీయడం ఎందుకు? చంపాల్సింది నన్నేగా. రా చంపు, నన్ను చంపే నాగమ్మా.
ప్రతి తల్లి తన బిడ్డల్ని కాపాడాలనుకుంటుంది. అలాంటిది మాలాంటి వాళ్ళకెందరికో తల్లివైన నువ్వు మమ్మల్ని అందరినీ చంపాలనుకుంటున్నావేంటమ్మా? నీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నన్ను చంపి నా మనవణ్ణి ఏం చేయకుండా వదిలేయమ్మా, వదిలే. కావాలంటే నన్ను చంపి నా కొడుకును విడిచిపెట్టమ్మా, విడిచిపెట్టు. మన ప్రార్థనలకి కరిగేది అయితే నాగమ్మ ఇంత ద్రోహానికి తలపెట్టేది కాదత్తయ్య. భైరవి, నేనేం చెప్పినా మీరు వినరని, నా మాటలు నమ్మరని నాకు అర్థమైంది. ఈ దారుణానికి ఒడిగట్టిందెవరో, అందులో విషం కలిపిందెవరో ఇప్పుడే మీకు చూపిస్తాను. నిజమేంటో మీకు తెలిసేలా చేస్తాను. మిమ్మల్ని అందరినీ మట్టు పెట్టాలనుకున్న వాళ్ళెవరో ఆ అద్దంలో కనిపిస్తారు, చూడండి. ఏమండి, గొప్ప తీసి మిమ్మల్ని చూపించద్దా ఏంటి? ఇంక నా పని అయిపోయినట్టే. ఈసారి నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం కాదు, ఇక్కడే గొయ్య తీసి పాతేస్తారు. ఏమండి, మీ బొమ్మ కనపడలా. నువ్వు కనబడి ఉంటే సగం దరిద్రం వదిలిండు. కనిపిస్తారన్నా ఎవరు కనిపించడం లేదే. కనిపించాలి, కానీ కనిపించడం లేదంటే నా శక్తికి మరో శక్తి ఏదో అడ్డుపడుతోంది. చెప్పిన అబద్ధాలని నిజమని నమ్మించటానికి మరో అబద్ధం చెప్తున్నావని బాగా అర్థమైంది నాకమ్మా. నేను చెప్పేది నిజం భైరవి. ఏదో శక్తి. ఇక ఆపమ్మా. అబద్ధం చెప్పి నమ్మించడం ఎందుకు? మోసం చేసి చంపాలనుకోవడం ఎందుకు? మమ్మల్ని చంపాలనేగా వచ్చా? చంపేమ్మా, మమ్మల్ని అందరినీ చంపేసి నీ పగ తీర్చుకో. చంపేయమ్మా, మమ్మల్ని అందరినీ చంపే. ఇప్పుడు నేనేం చెప్పినా ఉపయోగం లేదు. నిజాన్ని ఎంతో కాలం దాచలేరు, నిజాన్ని చంపలేరు. నిజమేంటో నిలకడ మీద తెలుస్తుంది, అప్పుడు మీకే అర్థమవుతుంది. మాత మాత మాత, మీరు చెప్పినట్టుగానే అందరినీ కలిపి ఒకటేసారి చంపడానికి ఆ అర్జున్ గారి పుట్టినరోజు కేక్లో విషం కలిపాను. కరెక్ట్గా కేక్ కట్ చేసే టైంకి ఆ నాగిని వచ్చి వాళ్ళని కాపాడడానికి నా ప్లాన్ అంతా పాడు చేసింది మాత. ఆ కేక్లో విషం కలిపింది ఎవరో చూపిస్తానంది. నా గురించి అందరికీ తెలిసిపోతుందని, తెలిసాక అందరూ కలిసి నన్ను చంపేస్తారని భయపడ్డాను మాత. కానీ
ఆ నాగిని నా గురించి చెప్పలేకపోయింది. పెద్ద గండం నుంచి బయటపడ్డాను మాత. గండం నుంచి నువ్వు బయటపడలేదురా. నువ్వు అద్దంలో కనిపించకుండా చేసింది నేనే. మాత, ఆ నాగిని అర్జున్ని చంపుతానని పగబట్టింది కానీ తన భక్తురాలైన భైరవిని చంపదు. భైరవిని కాపాడటానికి నాగిని అక్కడికి వస్తుందేమోనని అనుమానించాను. నేను అనుమానించినట్టే నాగిని అక్కడికి వచ్చింది. కాపాడటానికి వెళ్ళినా కూడా అందరూ నాగినినే అనుమానిస్తారు కాబట్టి వాళ్ళందరి అనుమానం నిజం కాదని చెప్పడానికి, విషం కలిపింది నువ్వేనని నిరూపించడానికి ఆ నాగిని ఖచ్చితంగా ప్రయత్నిస్తుందని నేను పసిగట్టాను. అందుకే నా మంత్రశక్తితో నువ్వెవ్వరికీ కనిపించకుండా చేశాను. నేను నిన్ను కాపాడకపోయి ఉంటే నువ్వీ పాటికి శవమైపోయి ఉండేవాడివి. నన్ను కాపాడినందుకు మీ రుణం ఎలా తీర్చుకోగలను మాత? నాలాంటి వాళ్ళని అందరూ దుష్టశక్తి అంటారు. కానీ దుష్టశక్తులు కూడా నమ్మిన వాళ్ళకి సహాయం చేసి కాపాడతారని ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటాను. అర్థమైంది మాత, అర్థమైంది. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు మాత. కృతజ్ఞతలు అవసరం లేదురా. నేను చెప్పింది చేస్తే చాలు. చేస్తాను మాత. మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేసి అందరిని చంపేస్తాను. ఆ పని ఇప్పుడు చెయ్యొద్దు. ఎందుకని మాత? ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి వాళ్ళందరూ చాలా అప్రమత్తంగా ఉంటారు. నీ గురించి నాగినికి తెలుసు కాబట్టి తప్పకుండా నీ మీద ఓ కన్నేసుంచుతుంది. ఏ చిన్న తప్పు జరిగినా నువ్వు దొరికిపోయే ప్రమాదం ఉంది. అవును మాత, నిజమే. దేనికైనా ఓ సమయం ఉంటుంది. అలాంటి సమయం చూసి వాళ్ళని దెబ్బ కొడదాం. నేను చెప్పేంత వరకు నువ్వు అనవసరంగా ఆవేశపడకు. అలాగే మాత, అలాగే. బావా, ఏదో ఆవేశంలో నాగమ్మని అనుమానించానే కానీ కేక్లో విషం కలిపింది నాగమ్మ కాదు బావా. నీ చేతికి వినితాదేవి తాయెత్తుంది కాబట్టి నాగమ్మ నిన్ను చంపలేకపోతుంది. కానీ ఇంట్లో వాళ్ళని ఈజీగా చంపగలదు కదా. అలాంటప్పుడు మాయ చేసో మోసం చేసో అందరినీ చంపాల్సిన అవసరం ఏముంది? నాకు కూడా అదే అనిపిస్తుంది. ఎవరూ అడ్డుపడకుండా నిన్ను ఒంటరివాణ్ణి చేసి చంపడం కోసం అలా చేసుంటుందని కూడా అనిపిస్తోంది. లేదు భయ్, మనీని దొంగిలించి తీసుకొచ్చాను కాబట్టి నా మీద పగబట్టింది. కానీ ఏ తప్పు చేయని మిమ్మల్ని అందరినీ ఎందుకు చంపాలనుకుంటుంది? అలా చంపాలనుకుంటే నువ్వు 2 సార్లు నాకు అడ్డుపడి నాగమ్మ నన్ను కాటేయకుండా కాపాడావు. అలాంటప్పుడు నువ్వు నన్ను కాపాడకుండా
నాగమ్మే మొదటి నిన్ను చంపేసి ఉండేది కదా. నిన్ను ఏం చేయని నాగమ్మ నీ వాళ్ళని నా వాళ్ళని ఎందుకు చంపాలనుకుంటుంది? నాగమ్మ ధర్మ విరుద్ధంగా అలాంటి పని చేయదనిపిస్తుంది నాకు. పగ ప్రతీకారంతో రగిలిపోయే వాళ్ళకి నీతి, న్యాయం, ధర్మం గురించి ఆలోచించేంత విచక్షణ ఉండదు బావా. తన ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసం నాగమ్మ కూడా విచక్షణ కోల్పోయి ఉండొచ్చు కదా. అర్జున్, భైరవి, వాళ్ళెందుకురా? వాళ్ళు రాని చెప్తానే. అర్జున్, ఒకసారి రండి. ఆ అన్నయ్య. ముందు కూర్చోండి. ఏంటన్నయ్య? కూర్చోండి, చెప్తాను. కూర్చోండి. జాతకం ప్రకారం పెళ్ళైన తర్వాత అర్జున్కి మరణగండం ఉందన్న విషయం పెళ్లికి ముందే మనందరికీ తెలుసు. జాతకాలు చెప్పేటప్పుడు నిజమే చెప్పాలి. పెళ్ళి అనేది 2 జీవితాలకి సంబంధించిన విషయం కాబట్టి అస్సలు అబద్ధం చెప్పకూడదు. అందుకే చెప్తున్నాను, జాతకం ప్రకారం పెళ్ళైన 3 రోజులకే మీ అబ్బాయి చనిపోతాడమ్మా. మరణగండం ఉంది కాబట్టే నాగమ్మ అర్జున్ మీద పగబట్టి చంపాలనుకుంటుంది. మన నాగవరంలో ఉన్న శివాలయం గురించి, ఆ ఆలయంలో ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవడానికి నేను చాలా రీసెర్చ్ చేశాను. నేను తెలుసుకున్న విషయాన్ని బట్టి అర్జున్ దోషం పోవడానికి ఓ పరిష్కారం ఉంది. ఏంటన్నయ్య అది? శివపుత్రికైన మానసాదేవి విగ్రహం ఆ గుడిలో ఉంది. ఆ దేవతని ప్రసన్నం చేసుకుని ఆవిడ అనుగ్రహం పొందగలిగితే ఆ నాగజాతి వల్ల అర్జున్కి ఎలాంటి అపాయం ఉండదు. ఎంతటి కాలకోట విషయమైనా మన అర్జున్ని ఏమీ చేయలేదు. అయితే వెంటనే వెళ్ళి ఆ దేవుని దర్శించుకొని ఆమె అనుగ్రహం సంపాదిస్తానన్నయ్య. ఆ మానసాదేవి చాలా శక్తి కలిగిన దేవత. ఆ దేవిని దర్శించుకోవడం అంత సులభమైన పని కాదమ్మా, చాలా కష్టం. అమ్మవారిని దర్శించుకోవడం కష్టమంటావేమిట్రా? అడుగడుగున అవరోధాలు ఎదురవుతాయి. వాటిని దాటుకుని వెళ్ళడం సాధ్యం కాని పని నానమ్మా. అవరోధాల గురించి భయపడితే అనుగ్రహం సంపాదించలేమన్నయ్య. ఎంత కష్టమైనా సరే మేం వెళ్తాం. ఎలా వెళ్ళాలో చెప్పన్నయ్య. చెప్పు బావా. శివాలయం కొండకు ఆనుకునున్న అడవిలో మానసాదేవి విగ్రహం ఉంది. కానీ ఆ విగ్రహాన్ని చేరుకోవాలంటే స్వరంగం ద్వారా వెళ్ళాలి. ఆ స్వరంగాన్ని చేరుకునే దారిలో ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. భయంకరమైన సర్పాలు, తోడేళ్లు ఆ స్వరంగం దగ్గర కాపలాగా ఉంటాయి. ఇప్పటిదాకా అటువైపు వెళ్ళిన వాళ్ళెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఇలాంటి భయంకరమైన అడ్డంకుల్ని దాటుకుని వెళ్ళగలిగితేనే ఆ మానసదేవి విగ్రహం దగ్గరికి వెళ్ళగలుగుతారు. ప్రాణాల్ని హరించి అలాంటి అవరోధాల్ని దాటుకొని
ఎవరైనా ఎలా వెళ్ళగలుగుతారా ఆదిత్య? అలాంటి అడ్డంకులు దాటుకొని ఎవరూ వెళ్ళలేదు కదండి. పైగా ప్రాణానికి ప్రమాదం అంటున్నారు.